హాయ్ ఫ్రెండ్స్, చిక్కుడుగాయ మసాలా కర్రీ చేసుకుంటున్నాం. ముందుగా చిక్కుడుగాయలను ఇలా చించుకొని వాటర్లో వేసి కడగాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసి ఇవి అన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేగుతూ ఉండగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేగనివ్వాలి. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి వాటర్లో వేసి కడిగిన చిక్కుడుగాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలానే 3 మినిట్స్ మూత పెట్టకుండా వేగనివ్వాలి. అప్పుడే చిక్కుడుగాయలో పచ్చివాసన పోతుంది. నెక్స్ట్ ఇందులోకి మసాలా తయారు చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ 3 స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోవాలి. కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, 5 వెల్లుల్లి వేసి కొన్ని వాటర్ పోసి మూత పెట్టి ఫైన్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. చిక్కుడుగాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా గ్రేవీ ఇందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొన్ని వాటర్ని వేసుకోవాలి. ఇవన్నింటిని ఉడకడానికి ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసి ఒక రెమ్మ కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇలా గ్రేవీ చిక్కబడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడుగాయ మసాలా కర్రీ రెడీ. ఇది పూరి అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా బాగుంటుంది. ట్రై చేయండి.